నమస్తే. చాలామంది అబ్బా ఏంటి ఈ మోకాలు నొప్పులు, ఈ బ్యాక్ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుందని ఒకప్పుడు 60 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళు అనే మాటని ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా అంటున్నటువంటి మాట. బికాజ్ మన లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి చేంజెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావచ్చు, మన జీవనశైలిలో చాలా రకాల మార్పులు కూడా వచ్చేసాయి. అండ్ మనం తీసుకున్నటువంటి డైట్ వల్ల కూడా కావచ్చు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి ఆటలు ఆడే తీరుని వల్ల వాళ్ళకి మోకాళ్ళను గుజ్జులు అరిగిపోవటం, లేదనంటే ఏదైనా ఇంజురీ కావటం, ఇలా రకరకాల కారణాలతోటి పెయిన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మరి వీటన్నిటికీ పరిష్కారం కేవలం సర్జరీనా అని అంటే సర్జరీకి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి కూడా ఒక ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు, దీనికి కూడా ఒక ఆప్షన్ ఉందని చెప్తున్నారు డాక్టర్ వెంకటేష్ మువ్వా ఎండి ఫ్రమ్ రీజన్ ఆర్థో స్పోర్ట్ రీజనరేటివ్ సెంటర్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో అండి. సార్, సో చాలా మంది దగ్గర ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట, కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట, సో మోకాలు నొప్పులు కానివ్వండి, నడు నొప్పి కానివ్వండి, వీటన్నిటికీ కూడా మనం అసలు సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎక్కువగా వినిపిస్తున్న మాట పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అనేది వినిపిస్తూ ఉంది. అసలు ఏంటి సరే ఈ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి? అంటే అది మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది ఏంటంటే రెండు ఒకటే అనుకుంటారు. అందరు దృష్టిలో ఉన్నది ఈ రెండు ఒకటేనేమో అని పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్కి ఎక్కువగా వెళ్తూ ఉన్నారు కదా. పెయిన్ మేనేజ్మెంట్, రీజనరేటివ్ మెడిసిన్ రెండు ఒకటే అని అనుకుంటారు. బేసిక్లీ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ అంటే మనం ఉన్న పెయిన్ని తగ్గిస్తున్నాం. రీజనరేటివ్ అంటే ఏంటంటే పెయిన్ ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా హీల్ చేస్తున్నాం. సో ఒకటేంటంటే కాజ్, రూట్ కాజ్ని వెళ్ళి దాన్ని బాగు చేయటం, అది రీజనరేటివ్ మెడిసిన్. పెయిన్ మేనేజ్మెంట్ అంటే పెయిన్ని తగ్గించడం. పెయిన్ తగ్గించడం అంటే ఉన్నది బాగు చేయక్కర్లేదు పెద్దాక. కొన్నిసార్లు ఏంటంటే మందులు ఇచ్చి కూడా పెయిన్ మేనేజ్మెంట్ చేయవచ్చు, ఇంజెక్షన్లు ఇచ్చి ఆపొచ్చు కొంతసేపు పెయిన్ని. అంతేగాని ఆ ప్రాబ్లమ్ని హీల్ చేస్తారు అని లేదు ఆల్ ద టైమ్. సో అందుకని ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనం నార్మల్గా కమ్యూనిటీలో ఏంటంటే ఒకటే వర్డ్ వాడేస్తున్నారు. సో అది డిఫరెన్స్ బేసిక్లీ. సో ఈ రీజనరేటివ్ మెడిసిన్ అనేది సెపరేట్ ఫీల్డ్ అనమాట. ఇట్స్ ఎ సబ్సెక్షన్. రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అంటాం మనం మాట్లాడేది మెయిన్లీ. రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అంటే ఎనీథింగ్ ఎన్ ఆర్థోపెడిక్ కండిషన్ మన బాడీలో ఉన్నప్పుడు దాన్ని రీజనరేట్ చేస్తూ, ఇంప్రూవ్ చేస్తూ, సర్జరీ లేకుండా. ఇది అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసెస్కి సర్జరీ కావాలి, కొన్ని సర్జరీ అవసరం లేని కేసెస్ ఉంటాయి, వాటిని కూడా బాగు చేయవచ్చు అనమాట. రీజనరేటివ్, అది రీజనరేటివ్ మెడిసిన్. పెయిన్ మెడిసిన్ అంటే ఏంటంటే ఎక్కడ పెయిన్ ఉన్నా, ఇప్పుడు పెయిన్ షోల్డర్ అంటే టెంపరరీ రిలీఫ్ ఇస్తుందా పెయిన్ మేనేజ్మెంట్లో? మోస్ట్ ఆఫ్ ద పెయిన్ మేనేజ్మెంట్ మొడాలిటీస్ మనం ఏం చేసిన, ఇప్పుడు ఒక్కొక్కసారి మెడిసిన్ ఇస్తారు, ఒక్కొక్కసారి నర్వ్ బ్లాక్ అని ఇస్తారు. నర్వ్ని బ్లాక్ చేయటం, లేకపోతే నర్వ్స్ని కాల్చటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ టెంపరరీ ఇంప్రూవ్మెంట్. అంటే చేసుకున్న 1 నెల, 2 నెలలు, 3 నెలలు పనిచేస్తుంది పెయిన్ తగ్గటానికి. అంతేగాని పెయిన్ మీకు ఒక డ్యామేజ్ అయ్యి ఒక జాయింట్ మూలాన వస్తుంది అనుకోండి, ఆ చుట్టూ నరాలని కాలిస్తే జాయింట్ బాగా అవ్వదు కదా, పెయిన్ ఒక్కటే తగ్గుతుంది. సో కొంతమంది కావాలి, అది కొంతమంది చేయించుకుంటారు అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరికన్నా నీ రీప్లేస్మెంట్ అవసరం ఉందనుకోండి, అంటే బాగా అరిగిపోయింది, నీ సర్జరీ కావాలి, కానీ ఆ పేషెంట్ అనుకుంటాడు నాకు అప్పుడే వద్దు, ఒక 6 నెలల తర్వాత చేసుకుంటా, లేకపోతే 1 ఇయర్ తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసుకుంటాను అని అనుకుంటారు. బాగా అరిగిపోయింది, స్టేజ్ 4 అనుకోండి. వాళ్ళు మరి ఈ 1 ఇయర్ పాపం కష్టపడాలి కదా, అప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తే మంచిదే.
ఎందుకంటే పెయిన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ నర్వ్స్ అని ఉంటాయి, జెనిక్యులర్ నర్వ్స్ అని అట్లా ఉంటాయి, వాటిని కాల్చవచ్చు. కాల్స్తే మూలన అంటే నర్వ్స్ని బర్న్ చేసేస్తే ఇన్ ఫ్యూచర్లో ఏమీ ప్రాబ్లం రాదా? బ్లడ్ సర్క్యులేషన్ అదంతా ఎట్లా ఉంటుంది? ఉంటుంది. కాకపోతే ఆ పేషెంట్ ఆల్రెడీ ఆపరేషన్కి వెళ్దామని డిసైడ్ అయ్యాడు కదా, సో ఆ జాయింట్ పాడు అయినా పర్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆపరేషన్కి వెళ్తున్నానని. అలాంటి పేషెంట్స్ వెళ్ళి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అనే ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేయించుకోవడం తప్పులేదు. ఎందుకంటే నాకు ఒక 6 నెలలు రిలీఫ్ వస్తుంది, తర్వాత ఆపరేషన్ చేసుకుంటాను. అది ఓన్లీ ఆపరేషన్కి వెళ్ళే పేషెంట్స్ కావాలి. మామూలు పేషెంట్స్, ఇప్పుడు మీకు నాకు నొప్పి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏదైనా కట్ అయింది అనుకోండి, నాకు అది కట్ అయినది బాగా అవ్వాలి, కానీ నాకు నొప్పి తెలియకుండా నర్వ్స్ కాల్చుకోకూడదు కదా. సో అలాంటివి చేయకూడదు, అర్థమైందా? ఇప్పుడు అది బాగా అవ్వాలంటే రీజనరేటివ్ మెడిసిన్. సో ఆ డిఫరెన్స్ ఉంది. బాగా అవ్వటానికి రీజనరేటివ్ మెడిసిన్, టెంపరరీ ఇంప్రూవ్మెంట్ కావాలంటే పెయిన్ మేనేజ్మెంట్. సో రెండు సపరేట్. ఇప్పుడు రెండు ఒక్కటే చేస్తున్నాము అంటే అది తప్పు. ఇప్పుడు నేను ఏం చూస్తున్నానంటే, ఇప్పుడు ఈ రెండింటికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఏం చూస్తున్నానంటే, కొంతమంది నీ పెయిన్ అని వెళ్తున్నారు డాక్టర్స్ దగ్గరికి. డాక్టర్ అంటున్నాడు నేను పిఆర్పి చేస్తాను, ఆ నీ పెయిన్ తగ్గిపోతుంది అంటున్నాడు. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పిఆర్పి చేసే ముందు నరాల్ని కాలుస్తున్నారు, రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ అంటారు. కాల్చినామంటే నొప్పి తగ్గిపోతుంది. తర్వాత పిఆర్పి చేస్తున్నారు అంటే ఒక పక్కన నేను ఉన్నదాన్ని కాలుస్తున్నాను, రెండో పక్కన మళ్ళీ బాగు చేయడానికి ఇస్తున్నాను. ఏమవుతుంది, నెక్స్ట్ డే నుంచి పేషెంట్కి నొప్పి ఉండదు. పిఆర్పి మూలాన తగ్గిన నొప్పి కాదు అది, నరాలను కాల్చడం మూలాన తగ్గిన నొప్పి. పిఆర్పి పనిచేయాలంటే 1 నెల పడుతుంది, ఒక్కొక్కసారి నెల దాటుతుంది. ఈ లోపు తెలియదు నొప్పి తగ్గుతుందో లేదో. సో అది తప్పు, అర్థమైంది? అది పేషెంట్స్కి తెలవాలి. ఇప్పుడు పేషెంట్ వెళ్ళి ఈ ప్రొసీజర్ చేయించుకుంటున్నాడంటే ఏం చేస్తున్నారు, కాలుస్తున్నారా లేకపోతే ఒట్టి పిఆర్పి ఇస్తున్నారా? సో అది పేషెంట్స్కి అలవాటు అంటే అర్థం అవ్వాలి. ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఆర్థోపెడిక్ సర్జన్ అంటారు అసలు మీకు ఈ పెయిన్ మేనేజ్మెంట్ వల్ల కానీ, రీజనరేటివ్ మెడిసిన్ వల్ల కానీ, లైక్ ఇలాంటి వల్ల పిఆర్పి థెరపీస్ ఇలాంటి వల్ల మీకు ఎక్కడా కూడా మీ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వదు, డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో పెయిన్ మేనేజ్మెంట్కి వచ్చేసరికల్లా మీరు చెప్పినట్టు పిఆర్పి థెరపీ తీసుకుంటే సరిపోతుంది, అసలు మీరు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు చెప్తున్నారు. సో ఆ కన్ఫ్యూజన్ అనేది జనాల్లో ఉంది. అసలు ఏ స్టేజ్లో వీళ్ళకి రీజనరేటివ్ మెడిసిన్ కానీ పెయిన్ మేనేజ్మెంట్ కానీ వర్క్ చేస్తుంది? నేను మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు 10 years నుంచి వీఆర్ డూయింగ్ రీజనరేటివ్ మెడిసిన్ ఇన్ ఇండియా కదండి. ఇదివరకు ఎప్పుడూ లేదు ఇట్లా. ఈ 2-3 yearsలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పిఆర్పి చేసే వాళ్ళు అన్నిటికీ పిఆర్పితో మాయమైపోతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏదైనా డాక్టర్, ఇప్పుడు నేను ఏమన్నా చెప్తే, ఇప్పుడు మీకు ఒక కండిషన్ బాగవ్వాలి, ఈ ట్రీట్మెంట్కి పనిచేస్తుందని చెప్తే, నేను ఒక్కడినే చెప్తే అవ్వదు. నేను చెప్పిన దానికి నేను ప్రూవ్ చేయాలి. అంటే నేను వెనకాల స్టడీస్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి, పబ్లికేషన్స్ ఉండాలి, ప్లస్ మేము చేసిన స్టడీస్ ఉంటే ఇంకా బెటర్. అవన్నీ ప్రూవ్ చేసి చూడండి, ఈ మెథడ్లో ఇలా 10,000-20,000 మందికి చేసాం, ఇన్ని ఇయర్స్ వీళ్ళని చదివాం, ఇది పనిచేస్తుంది, ఇది కొత్త ట్రీట్మెంట్ కదా, చేయించుకోవచ్చు అని చెప్పాలి. ఇప్పుడు ఈ పిఆర్పీలన్నీ చెప్తున్నారు కదా, ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రజెంట్ లేదు. అన్నిటికీ స్టేజ్ 4కి పనిచేస్తుంది అంటారు, స్టేజ్ 3కి పనిచేస్తుంది అంటారు. అది చాలా రాంగ్. ఎందుకంటే పిఆర్పి అనేది మేము చేస్తాం, ఆర్థోపెడిక్ సర్జన్స్ చేస్తారు, ఎవరికైతే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తారో అందరం చేస్తాం. కానీ మాకు తెలుసు ఏది కరెక్ట్గా వాడాలి. పిఆర్పి అనేది ఏంటంటే, పర్టికులర్లీ మార్కెట్లో ఉన్న పిఆర్పి మెషిన్తో చేస్తారు, సెంట్రిఫ్యూజ్ అని. ఒక 3 to 4 times మన ఓన్ కాన్సన్ట్రేషన్ మీద చేయవచ్చు, అంతే. అంతకన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ రాదు. ఈ కాన్సన్ట్రేషన్తో ఇంతవరకు వరల్డ్ లిటరేచర్లో ఎక్కడ కార్టిలేజ్ పెరగటం అనే ఒక స్టడీ కూడా లేదు. ఉంటే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, దీంతో ఇది పెరుగుతుందని నేను ప్రూవ్ చేయాలి. ఐ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ దట్ లిటరేచర్. నేను ఊరికే కబుర్లు చెప్తే కుదరదు కదా, బికాజ్ దిస్ ఈజ్ ఎ ఫీల్డ్. దిస్ ఈజ్ వేల మంది డాక్టర్లు ఈ ఫీల్డ్ని ఒక 20 years నుంచి, ఇప్పుడు ఐ వాజ్ ఇన్వాల్వ్ ఫర్ 20 years, డెవలప్ చేసుకుంటే ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఊరికే మాటలు అనకూడదు కదా. సో అది తప్పు. పిఆర్పి చేసేవాళ్ళు
ఏదో స్టేజ్ 1 కానీ ఇంకా లోపల టెండనైటిస్ అంటాం, ఇన్ఫ్లమేషన్ అంటాం, అలాంటి కండిషన్స్కి పిఆర్పీస్ బాగా పనిచేస్తాయండి. అది కూడా కాన్సన్ట్రేషన్ హై ఇవ్వాలి. 2-3 టైమ్స్ కాన్సన్ట్రేషన్ పిఆర్పీ ఇస్తే అది అంత హీల్ అవ్వదు. కొన్నిటికి చిన్న కండిషన్స్ అవుతుంది, అంతవరకే అది. కొంతమందికి బాగా అరిగిపోతుంది, స్టేజ్ 4కి వస్తారు, బోన్ మీద బోన్. వాళ్ళకి 100% సర్జరీ బెస్ట్. వాళ్ళు వెళ్ళి సర్జరీ చేయించుకోవాలి, తప్పదు అది. దానికి పిఆర్పి పనిచేయదు, స్టెమ్ సెల్స్ పనిచేయవు, ఓన్లీ సర్జరీ పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు 10 మంది పేషెంట్స్ ఉన్నారనుకోండి, అందులో ఎంతమందికి ఏది కావాలి? అందరికీ ఒకటే కాదు కదా, 2-3కే ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఇప్పుడు 10 మంది పేషెంట్స్ని కానీ 10 మంది చూస్తే నొప్పులు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు. 4వ స్టేజ్ దాకా వెళ్ళినాడంటే ఆపరేషన్ చేయించుకోవాలి, చేయించుకోమని చెప్పాలి డాక్టర్లుగా మేము. నేను చేయకపోయినా వేరే డాక్టర్, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అంటాం. అదే స్టేజ్ 1-2లో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేదు, వాళ్ళని ఆపరేషన్ చేసుకోమని చెప్పకూడదు. అది చెప్పారంటే అది తప్పు, చేయొద్దు. అదే స్టేజ్ 1 ఉంటే కొంచెం పిఆర్పితో కొన్ని హీల్ అయ్యే కండిషన్స్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మంది ఎవరు ఉంటారండి 10 మందిలో? ఒకళ్ళిద్దరికి పిఆర్పి అవసరం అవుతుంది, ఒకళ్ళిద్దరికి ఆపరేషన్ అవుతుంది. కానీ ఈ మధ్యలో 7-8 మంది ఉంటారు కదా 10లో, 70% మందికి ఇప్పుడు మీలాగా అలాగా అనుకోండి, ఈ మెనిస్కస్ కట్ అవటం, కార్ట్లేజ్ అవ్వటం, ఒకళ్ళు రన్నర్స్, వాకర్స్, కార్ట్లేజ్ పోవటం, అంటే స్టేజ్ 1-2లో అలా ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయించుకుంటారు? అలాంటి పేషెంట్స్ కోసం ఇట్లా రీజనరేటివ్ మెడిసిన్, స్టెమ్ సెల్స్, బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ అట్లా పాపులర్ అయినాయి. ఇప్పుడు ఇలాంటి ఇంజురీస్ స్పోర్ట్స్ పీపుల్లో మొదలు పెట్టాం ట్రీట్ చేయడం. సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఆపరేషన్ అక్కర్లేదు, పిఆర్పి పనిచేయదు. సో నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే మన బాడీలో వీ హ్యావ్ బయోలాజికల్ స్టెమ్ సెల్స్ అని ఉంటాయి బోన్ మ్యారో నుంచి. ఆ తీటి మూలాన దేర్ ఈజ్ ఇనఫ్ ఛాన్స్ దట్ దే కెన్ హీల్ అనమాట. అది హీల్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ లిటరేచర్ చూస్తే దెర్ సో మెనీ లిటరేచర్ దట్ టెల్స్ స్టెమ్ సెల్స్ వీటిని హీల్ చేయటం, పబ్లిష్ చేసిన లిటరేచరు త్రూఅవుట్ ద వరల్డ్. ఇప్పుడు మీరు మెటానాలిసిస్ అని అన్ని గూగుల్ చేసినా వస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ ప్రూవెన్ మెథడ్ అది. సో పిఆర్పి ఇంతమందికి కావాలి, స్టెమ్ సెల్స్ ఇంతమందికి కావాలి, సర్జరీ ఇంతమందికి కావాలి. సో 3 కావాలి. సో ఎవరైనా ఒకళ్ళు వచ్చి అందరికీ సర్జరీ కావాలి, అందరికి పిఆర్పి కానీ టోటలీ రాంగ్ అనమాట. ఎవరికి ఏది అప్రాప్రియేట్ ఆ ట్రీట్మెంట్ మేము చెప్పాలి. ఇన్ని ఉన్నాయండి అంటే పేషెంట్ ఆలోచించుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంతేకాని మేము అది చేయించుకో, ఇది చేయించుకో అని వాళ్ళ మైండ్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో చేయకూడదు. అన్ఫార్చునేట్లీ అది జరుగుతుంది. బట్ యాజ్ ఎ ఫిజిషియన్స్ మాకు తెలిసిన నాలెడ్జ్, మేము చేసిన రీసెర్చ్, వరల్డ్ స్టాండర్డ్స్ని చెప్పాలి, చెప్పి పేషెంట్ డిసైడ్ చేసుకోవాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పేషెంట్స్కి. సో ఈ రీజనరేటివ్ మెడిసిన్కి అదర్ కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే ఇండియాలోని దీనికి ఆదరణ అనేది ఎలా ఉంది? సో ఇప్పుడు ఎంతవరకు ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు? సో ఇప్పుడు 10-15 years ago చూసుకుంటే అండి యుఎస్లో రీజనరేటివ్ మెడిసిన్ వాజ్ దేర్. ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ ఇండియాలో, అక్కడ అలా ఉండేది. అప్పుడు ఫస్ట్లో సేమ్ థింగ్, ఆర్థోపెడిక్ సర్జన్స్కి ఈ ఫీల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవటం, అంటే ఇది పని చేయకపోవటం అట్లా ఉండేది. కానీ ఫీల్డ్ బాగా డెవలప్ అయ్యి వాళ్ళ పేషెంట్స్కి బాగా బెనిఫిట్ వచ్చేసరికి ఆర్థోపెడిక్ సర్జన్స్, రీజనరేటివ్ స్పెషలిస్ట్ మా లాంటి వాళ్ళు కలిసి పనిచేయటం మొదలు. ఇప్పుడు 10 years ago అది జరిగింది. ఇప్పుడేం జరుగుతుంది ఇండియాలో? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక గ్రూప్ ఉందనుకోండి, ఒక సర్జన్ ఉంటారు, ఒక రీజనరేటివ్ స్పెషలిస్ట్ ఉంటారు. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, మీకు ఏది మంచిది? స్టెమ్ సెల్స్తో హీల్ చేయవచ్చు అంటే స్టెమ్ సెల్స్, సర్జరీ అంటే సర్జరీ. సో కలిసి ఒక టీం లాగా. దీని మూలాన లాభం ఎవరికి జరుగుతుంది? పేషెంట్కి. ఎందుకంటే పేషెంట్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇన్ యుఎస్లో కానీ యూరోప్లో కానీ. దే డూ రీజనరేటివ్ మెడిసిన్. కావాల్సిన వాళ్ళకి ఇది, సర్జరీ వాళ్ళకి సర్జరీ. అట్లా చేస్తే ఏంటంటే ఫీల్డ్ ఉన్న అడ్వాన్సెస్ని పేషెంట్స్కి మంచిగా మనం ఇవ్వగలుగుతున్నాం. ఇండియాలో ఎలా ఉందంటే ఇప్పుడు ఆ 10 years ago ఏం జరుగుతుంది అది జరుగుతుంది. ఇది కరెక్ట్, ఇది రాంగ్. సో అప్పుడు అక్కడ స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కార్డియాలజీ ఉండేది కదా,
20 years ago యుఎస్లో అలాగే ఉండేది. ఎలా కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ వచ్చి ఇట్లా ఇక్కడ పెట్టి హార్ట్లోకి వెళ్తారు కదా, ఇక్కడ పెట్టి, లేదంటే కార్డియాక్ సర్జరీ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో ఎలా ఉంటుందండి, ప్రతి హాస్పిటల్లో కార్డియాక్ సర్జన్ ఉంటారు, అదే డిపార్ట్మెంట్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఉంటారు, ఒకటే కలిసి పనిచేస్తూ ఉంటారు. అలా చేస్తే ఈ ఫీల్డ్ పేషెంట్స్కి బాగా బెనిఫిట్ అవుద్ది. ఇలా కొట్టుకుని ఇది రైట్ అది రాంగ్ అనేది అది పర్సనల్ ఎజెండా అంటారు. అంటే మన కోసం మనం మాట్లాడుకునేది అది టోటలీ రాంగ్. పర్టికులర్లీ బీయింగ్ ఇన్ మెడిసిన్ మాకు ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఉన్న సైన్స్ని స్ప్రెడ్ చేయటం, ఎడ్యుకేట్ చేయటం పేషెంట్స్ని, అట్లా వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయటం, అది జరగాలి. సో అది డిఫరెన్స్ ఇప్పుడు ఇండియాకిను. పర్టికులర్లీ ఇప్పుడు నార్త్లో, ఇప్పుడు మహారాష్ట్ర అక్కడ కొంచెం ఎక్సెప్టెన్స్, రెండు ఫీల్డ్స్ కలవటం చాలా జరుగుతుందండి. ఇక్కడ తెలంగాణలోనే ఐ సీ మోర్ ఆఫ్ దాట్. ఐఎమ్ షూర్ కొంచెం మెచ్యూరిటీ వచ్చి అందరూ అర్థం చేసుకుని థింక్ విల్ బీ ఫైన్. బట్ దిస్ ఈస్ ద గ్రోయింగ్ పెయిన్స్. అన్ని చోట్ల ఇలాగే జరిగింది ఒకప్పుడు. యా. సో మీరు చెప్తున్నారు కదా సార్, పిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్ గురించి చెప్తున్నారు కదా, ఏంటి రెండింటికి డిఫరెన్స్? అండ్ హై డెన్సిటీ పిఆర్పి అని ఇప్పుడు చేస్తున్నామని అంటున్నారు కదా, ఏంటది అసలు, ఏం చేస్తారు ఆ పిఆర్పిలో? సో ఇప్పుడు పిఆర్పికి స్టెమ్ సెల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, పిఆర్పి అంటే మన బ్లడ్ ప్రోడక్ట్ అండి, బ్లడ్ నుంచి వస్తుంది. ఇట్స్ కాల్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. అంటే అందులో మంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది పెట్టు మూలాన మనకి ఏమైనా స్వెల్లింగ్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ అట్లా హీల్ అవుతుంది. కానీ పిఆర్పితో రీగ్రోత్, కొత్తగా టిష్యూ ఫామ్ అవటం జరగదు. బాగా కట్ అవటం, బాగా కార్టిలేజ్ పోవటం, ఆర్థరైటిస్ లాగా ఉన్నప్పుడు పిఆర్పి వాడకూడదు, పని చేయదు. అందుకని చిన్న కండిషన్స్కి కాళ్ళు బెనకటం కానీ సయాటికా కానీ పిఆర్పీలు బాగా పనిచేస్తే చేయవచ్చు. అదేంటంటే బ్లడ్ నుంచి తీసి ఒక సెంట్రిఫ్యూజ్లో పెట్టి ఒక 3 to 4 times కాన్సన్ట్రేషన్ చేస్తారు మామూలుగా. హై కాన్సన్ట్రేషన్ పిఆర్పి అంటే ఏంటంటే 2-3 రెట్ల కాన్సన్ట్రేషన్తో కండిషన్స్ అన్నీ ఇంప్రూవ్ అవ్వవు. సో మనకి అట్లీస్ట్ 15-16 times కాన్సన్ట్రేషన్ చేయగలగాలి. అదేంటంటే రెగ్యులర్ ప్రాక్టీసెస్లో సెంట్రిఫ్యూజ్లో చేయలేరు ఆ టెక్నాలజీ. అది చేయాలంటే ఒక ల్యాబ్ ప్లాట్ఫామ్ కావాలి. ల్యాబ్ ప్లాట్ఫామ్ కావాలంటే మనకి గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి. గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలంటే వాళ్ళకి మనం డేటా, ఇది ఇలా జరుగుతుంది, ఇది మనం చేసిన రీసెర్చ్ అని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోగలగాలి. సో అది తీసుకుంటూ మూలన మనం ఏంటంటే వీఆర్ ఏబుల్ టు డూ ద హై కాన్సన్ట్రేషన్, కాల్ హై కాన్సన్ట్రేషన్ ప్లేట్లెట్స్, హెచ్సిపీస్ అంటాం. అప్పుడు ఇది 3 రెట్లు అయితే అది మనం 10 రెట్లు 16 రెట్లు చేయవచ్చు. ఎందుకంటే ఓల్డ్ పేషెంట్స్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి, టెండన్స్కి కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి, కార్టిలేజ్కి ఇంకొక డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ కావాలి. పేషెంట్ని బట్టి కాన్సన్ట్రేషన్ కస్టమైజ్ చేయాలి. అవన్నీ చేయవచ్చు. అంటే ఈ రీజనరేటివ్ మెడిసిన్కి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ అనేది అవసరం? అంటే రెగ్యులర్ ఒట్టి పిఆర్పికి అయితే అక్కర్లేదండి, కానీ ఎథికల్గా చేయాలి. పర్మిషన్ డైరెక్ట్గా కాకపోయినా విత్ ఇన్ ద గైడ్ లైన్స్ చేయవచ్చు కొన్ని కండిషన్స్కి. అన్నిటికీ చేస్తానంటే కావాలి. స్టెమ్ సెల్స్, ఇప్పుడు మేము చేసే స్టెమ్ సెల్స్, బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ అంటే దానికి ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ఐసీఎంఆర్ అని ఉంటుంది, ఒక గవర్నింగ్ కౌన్సిల్ లాగా. వాళ్ళకి మనం చెప్పుకోవాలి మన ప్రాసెస్ ఎలా చేస్తున్నాం, మన రీసెర్చ్ ఎలా చేస్తున్నాం. ప్లస్ మనకు ఒక ఎథికల్ కమిటీ అని ఉండాలి. ఇప్పుడు మనకి వీ హ్యావ్ ఎన్ ఎథికల్ కమిటీ, ఏది ఆల్ ద స్టెమ్ సెల్ స్పెషలిస్ట్ ఇన్ ద కంట్రీతో ఒక 8 members ఫామ్ చేయాలి కమిటీస్. ఫామ్ చేసి ఎవ్రీథింగ్ వీ డూ హ్యావ్ టు గో త్రూ దెమ్ టు ద గవర్నమెంట్లో. అప్పుడు గవర్నమెంట్ విల్ గివ్ యూ పర్మిషన్ టు డూ దీస్ థింగ్స్ అనమాట. తర్వాత స్టెమ్ సెల్స్ కల్చరు అదంతా ఫ్యూచర్, అది కూడా ప్రీక్లినికల్ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి. సో అన్నీ వాళ్ళకి తెలవాలి, మనం చేస్తున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళాలి. ఎందుకంటే దే విల్ యూజ్ దిస్ యాజ్ నాలెడ్జ్. ఇప్పుడు ఈ అసోసియేషన్స్, గవర్నమెంట్ అసోసియేషన్స్ వాళ్ళు రీసెర్చ్ చేయరు, క్లినీషియన్స్ మనం చేస్తాం. మన రీసెర్చ్ని వాళ్ళు గైడ్ లైన్స్ లాగా పెట్టుకుంటారు. అట్లా మనలాగంటే చాలామంది మనలాగా చేస్తారు. సో అది కావాలి అన్నమాట. అందుకని మీరు స్టెమ్ సెల్స్ ఎక్కువ చేయటం చూడరు, బికాజ్ ఇట్స్ అ ప్రాసెస్. అంటే దే హ్యావ్ టు ప్రూవ్ ఎవ్రీథింగ్ బిఫోర్ దే డూ ఇట్. సో అది మెయిన్గా మనం చేస్తాం క్వాలిఫైడ్ పేషెంట్స్కి. ఇప్పుడు సర్జరీ కావాలి పిఆర్పి, మధ్యలో స్టెమ్ సెల్ పేషెంట్స్కి మేము
ఆ ట్రీట్మెంట్స్ చేస్తాం అన్నమాట. సో ఇంకొక డౌట్ కూడా క్లారిఫై చేయండి సార్. ఇప్పుడు పిఆర్పి చేస్తే మన మోకాలులో ఫర్ సపోజ్ మోకాలులో అరిగిపోయినటువంటి ఆ కార్టిలేజ్ని మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? పిఆర్పితో ఎంతవరకు సాధ్యం అవుతుంది? అది యాక్చువల్లీ ఐ డోంట్ నో లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలి కానీ పచ్చి అబద్ధం అండి. కార్టిలేజ్ పెరగటం అనేది ఇంతవరకు ఎవిడెన్స్లో లేదు, ఒక బుక్లో లేదు, ఒకటే లేదు. హై లెవెల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఆర్పిస్తో దెర్ ఈస్ సమ్ మైనర్ ఎవిడెన్స్ ఇన్ సమ్ స్టడీస్. యానిమల్ స్టడీస్లో దే హ్యావ్ షోన్ దట్ థింగ్. హ్యూమన్ స్టడీస్లో ఇప్పుడు మార్కెట్లో జరిగే పిఆర్పి 3, 4, 5 టైమ్స్ కాన్సన్ట్రేషన్ పిఆర్పితో ఇంతవరకు కార్టిలేజ్ గ్రోత్ అనేది ఎక్కడ లిటరేచర్లో లేదు. ఉంటే ప్రూవ్ చేయాలి. దే హ్యావ్ టు బ్రింగ్ స్టడీస్ అండ్ షో ఇట్. ఎవరైనా మాట్లాడుతున్నారంటే మరి ఇప్పుడు డాక్టర్లుగా అసలు అంటే చెప్పడం ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు మీ మోకాల్లో ఉన్నటువంటి ఈ కార్టిలేజ్ అరిగిపోవడం వల్లే మీ బోన్స్ రెండు కూడా రాపిడే అవుతూ మీకు పెయిన్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో దట్ దీనికి మీరు సర్జరీకి వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు. ఈ కార్టిలేజ్ని మేము మళ్ళీ పునరుద్ధరిస్తాం, పెంచుతాము. సో దట్ మీ ప్రాబ్లం అక్కడితో క్యూర్ అయిపోతుంది. ఇదే చెప్తుంది. సో అందరికీ మైండ్లో ఉన్నది ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్ నేను తీసుకుంటాను, నా కార్టిలేజ్ వస్తుంది, నేను నార్మల్ అయిపోతాను. కంప్లీట్లీ రాంగ్ అనమాట. ఉన్నప్పుడు ఇప్పుడు అలా మాట్లాడినప్పుడు ఓకే చూపించండి 2-3 స్టడీసు, లేదంటే పేషెంట్ స్టడీస్ మీరు ఒక 10 ఏళ్ళు ఫాలో చేయండి పేషెంట్ని, ముందు వెనుక చూడండి. మామూలుగా అలా మెజర్ చేయాలంటే ఎంఆర్ఐ స్కాన్స్ వాటితోనే మెజర్ చేయవచ్చు అనమాట. అది ఇంతవరకు ఎవిడెన్స్లో లేదు. ఇప్పుడు వీళ్ళందరూ 2-3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 20 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసి వరల్డ్ వైడ్ ఎవ్రీవేర్ ఆర్గనైజేషన్స్ ఇంతవరకు రీసెర్చ్లో లేనిది సడన్గా మ్యాజికల్గా హైదరాబాద్లో ఎలా పుట్టిస్తారో నాకు తెలియదు. పుట్టిస్తే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అల్ట్రాసౌండ్లో చూపించడం అట్లా అని ఉంటారు. అల్ట్రాసౌండ్ అనేది ఇప్పుడు మనం యాంగిల్ ఇలా తిప్పి పెట్టామనుకోండి, స్కాను ఎక్కువ కనిపిస్తుంది, ఇలా తిప్పితే తక్కువ కనిపిస్తుంది. అంటే దాంతో కూడా మెజర్ చేయడం సాధ్యం కదా? యాక్చువల్లీ మెజర్ చేయవచ్చు, ఇఫ్ యూ డూ కరెక్ట్లీ మెజర్ చేయవచ్చు. కానీ దాన్ని ఎక్కువ తక్కువ కూడా చూపించవచ్చు మనం. ఇప్పుడు మీరు ఇలా నుంచున్నారండి, ఎక్స్రే తీసాం, మీకు గ్యాప్ కనిపిస్తుంది అనుకోండి బోన్కి మధ్యలో. అదే ఎక్స్రేని ఇలా పెట్టి తీసాను అనుకోండి, లేకపోతే మీరు ఇలా వంగారు అనుకోండి, గ్యాప్ పోయినట్టు కనిపిస్తుంది. సో అది చూసి మీకు లేదండి స్పేస్ పోయిందండి, ఆర్థరైటిస్ వచ్చేసింది, మీరు అంటే దీనిపై నాలెడ్జ్ లేకపోతే చాలా సో అలా కూడా చేయవచ్చు. అలా చేస్తున్నారని కాదు, బట్ దాన్ని గోల్డ్ స్టాండర్డ్గా తీసుకోకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే కొంచెం తెలిసిపోతుంది, ఎక్స్రేలో తెలుస్తుంది, బాగా అరిగిన వాళ్ళకి తెలుస్తుంది. నేనేది ఏంటంటే అలా కూడా చూపించవచ్చు అంటున్నాను. అందుకని అది ఎవిడెన్స్ లాగా చూపించకూడదు. ఇప్పుడు మామూలుగా దిస్ మెజరబుల్ కార్టిగ్రామ్స్, మెజరబుల్ ఎంఆర్ఐస్ ఉంటాయి అన్నమాట చూసి. అది కూడా ఇంకొకటి ఏంటంటే కార్టిలేజ్ పెరిగితే ఆర్థరైటిస్ పోతుంది అనేది కూడా కరెక్ట్ కాదు, అదొక అపోహ. ఎందుకంటే ఇప్పుడు యంగ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు యంగ్ పేషెంట్స్ ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ ఏం కాదు, వాళ్ళ కార్టిలేజ్ ఇంత ఉంటుంది థిక్గా, కానీ వాళ్ళకి ఇంకా నొప్పితో ఉంటారు. కార్టిలేజ్ ఏంటంటే కట్ అవ్వటం, టేర్స్ ఉంటూ ఉంటుంది. సో సైజ్ కాదు ఇంపార్టెంట్. కొంతమంది కార్టిలేజ్ ఇంతే ఉంటుంది, కానీ మ్యారథాన్స్ చేస్తూ ఉంటారు, రన్ చేస్తూ ఉంటారు, 70-80 ఇయర్స్ వాళ్ళు పరిగెత్తూ ఉంటారు. 70-80 ఇయర్స్ వాళ్ళకి ఇంత ఉండదు కదా, కార్టిలేజ్ ఇంతే ఉంటుంది. సో సైజ్ కాదు ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. ఆ కార్టిలేజ్ కట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చి నొప్పి వచ్చి తగ్గుతుందా లేదా హెల్తీగా ఉందా? సో దాన్ని హెల్తీ చేయగలిగితే చాలు, కార్టిలేజ్ పెరగక్కర్లేదు సైజు, ఆర్థరైటిస్ ఇంప్రూవ్ అవ్వటానికి. అంటే చాలామంది ఇప్పుడు గుజ్జు అనే పదం యూజ్ చేస్తూ ఉంటారు వర్డ్. సో గుజ్జు అరిగిపోయిందని అంటారు, లేదంటే కార్టిలేజ్ పోయిందని అంటారు. అసలు ఇవన్నీ ఒకటేనా, లేకపోతే ఆ బోన్స్ మధ్యలో ఉండేటువంటి ఒక ఏమైనా సన్నటి లిక్విడ్ లాంటి లేయర్ అని ఏమైనా ఉంటుందా? ఏంటి అసలు డిఫరెన్స్ అని? గుజ్జులాగా ఉండదండి ఏమి, కానీ బోన్కి కుషన్ ఉంటుంది, ఆ కార్టిలేజ్ అని ఉంటుంది, మెనిస్కస్ అని ఉంటుంది రబ్బర్ లాగా. అది ఇవన్నీ షాక్ అబ్జర్వర్స్ మనకి ఇలా అది ఉండాలి, ఉంటే మంచిది. బాగా తగ్గిపోతే ఏంటంటే బోన్కి గ్యాప్ లేక తగులుతాం, ఆర్థరైటిస్ అంటాం బాగా. గుజ్జులాగా ఏముండదు, ఆ కుషన్ అరిగిపోవటం జరుగుతుంది. ఏజ్తో పాటు అరుగుతుంది. ఇప్పుడు 50-60 తర్వాత కొంచెం అరుగుతుంది, అది ఆర్థరైటిస్ అంటాం. కొంతమందికి తొందరగా అరిగిపోవటం, ఫాస్ట్గా అరిగిపోతే అప్పుడు ఆర్థరైటిస్ బాగా పెరిగింది అంటాం. కొంతమందికి 90 ఇయర్ వాళ్ళకి కూడా ఆర్థరైటిస్ ఉండదు, కానీ వాళ్ళకి తక్కువ ఉంటుంది కార్టిలేజ్,
కానీ సఫర్ అవ్వరు అనమాట. సో అంటే మేజర్ రీజన్స్ అరిగిపోవటానికి ఏజే కాజ్గా ఉంటుంది. అంటే ఏజ్ ఈజ్ వన్ థింగ్. ఇప్పుడు One మనకి factor 50 age. తర్వాత అక్కడే కాదండి, ఎనీ బాడీ స్టార్ట్ డీటరేటింగ్ అన్ఫార్చునేట్లీ. అన్నీ తగ్గిపోతూ ఉంటుంది. ఏది స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గుతుంది, హార్ట్ ఏజ్ తగ్గుతుంది, బోన్ డెన్సిటీ తగ్గుతుంది, కార్ట్లేజ్ తగ్గుతుంది అంతా. ఇప్పుడు దానికోసమే మనం కష్టపడి సరైన డైట్, సరైన ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎందుకు చేస్తాం? టు మెయింటైన్ ఆల్ దోస్ థింగ్స్. కార్ట్లేజ్ కూడా అరుగుతుంది. దిస్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్ థింగ్. దాన్ని మళ్ళీ పుట్టించటాలు పిఆర్పీలతో అనేది టోటలీ రాంగ్ అనమాట. దాన్ని బాగు చేయవచ్చు స్టెమ్ సెల్స్తో, ఇంప్రూవ్ చేయవచ్చు. చేస్తే చాలు, పెంచక్కర్లేదు, ఇంత హెల్తీ చేయవచ్చు. మరీ అరిగిపోయి ఇంకేమీ లేదు. గుజ్జు అంటే గుజ్జులాగా ఉండదండి, ఇట్స్ ఎ కుషన్ లాగా. గుజ్జు అనేది మేబీ తెలుగులో అట్లా వచ్చేసినట్టు ఉంది వర్డ్. గుజ్జులాగా, లిక్విడ్ లాగా, అంటే లిక్విడ్ ఉంటుంది, బట్ దట్స్ నాట్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే ఆ కుషన్ పోవడం అన్నమాట. ఆ కుషన్ని కాపాడాలంటే మంచి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవడం. ఇలా కట్లు అయినప్పుడు ఇలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు రీజనరేటివ్ లైక్ స్టెమ్ సెల్స్ అలా చేస్తాం. అది కట్స్ అయినప్పుడు మెనిస్కస్ టేర్స్ అలా అంటాం. ఇప్పుడు రన్నర్స్ కానీ, వాకర్స్ కానీ, మనకు కానీ అట్లాంటి వాటికి అవి ఇంజెక్ట్ చేయటం వలన అవి మళ్ళీ హీల్ అవుతుంది. హీల్ అయ్యి ఆ కార్టిలేజ్ మెయింటైన్ అవుతుంది. సో స్టెమ్ సెల్స్తో కూడా మనం దాని గ్రోత్ని పెంచడానికి ఏముండదు, కార్టిలేజ్ గ్రోత్ని. నో, స్టెమ్ సెల్స్ హ్యాస్ ఇనఫ్ ఎవిడెన్స్. ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్లో థిక్నెస్ పెరగటం, 20-25% థిక్నెస్ పెరగటం కన్నా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్లో చేస్తే అంత థిక్నెస్ పెరగదండి. కాకపోతే ఏంటంటే అది హీల్ అవ్వాలి. కట్స్ ఉన్నాయి అనుకోండి కార్టిలేజ్లో. ఇప్పుడు కార్టిలేజ్ అంటే ఇప్పుడు కార్పెట్ ఉందనుకోండి, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అనుకోండి, అలా ఫిల్ అయితే చాలు. కొత్త కార్పెట్ పెట్టక్కర్లేదు వాళ్ళకి, అర్థమైంది? సో అట్లా పనిచేస్తుంది స్టెమ్ సెల్స్. అట్లా థిక్నెస్ని పెంచడం, ఇంప్రూవ్ చేయటం కార్టిలేజ్ హెల్త్ని. కొన్ని లిగమెంట్స్ అని ఉంటాయి. ఇప్పుడు ACL అని ఒక లిగమెంట్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఇలా కట్ అయింది అనుకోండి, చేయటం మూలాన లిగమెంట్ ఫామ్ అవ్వటం, కొత్త ఫైబర్స్ రావటం, ఇవన్నీ జరుగుతుంది. సో రీజనరేషన్ విత్ యాక్చువల్ గ్రోత్ అది స్టెమ్ సెల్స్ జరుగుతుంది. దానికి ఇనఫ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఒట్టి లిటరేచరే కాదు, పేషెంట్స్ ఎవిడెన్స్ ఉంటుంది, ఫాలోఅప్ ఉంటుంది. అది ఇట్స్ ప్రూవెన్. దిస్ ఇస్ వాట్ ద వరల్డ్ వైడ్ అందరూ ఈ ఫీల్డ్ బేసికలీ ఇంప్రూవ్మెంట్ అవటానికి ఇట్లాంటి రిజల్ట్స్ రావటం మూలాన. సో ఎక్కువ మన స్పోర్ట్స్ పర్సన్స్లోనే ఇక్కడ లిగ్మెంటైర్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళకి రీజనరేటివ్ మెడిసిన్ అనేది బాగా యూజ్ అవుతుంది అంటారు. స్పోర్ట్స్ పర్సన్ ముందు స్టార్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళు అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా. సో వాళ్ళు అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు ఆ లిగమెంట్ ఇప్పుడు మన ఓల్డ్ పేషెంట్స్లో కూడా టేర్ ఉంటుంది, కానీ వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. సో లిగమెంట్ కన్నా వాళ్ళకి కార్టిలేజ్ ఇంపార్టెంట్. మేము కార్టిలేజ్ని ఎక్కువ ట్రీట్ చేస్తాం. వాళ్ళకి యంగ్ పేషెంట్స్ అంటే లిగమెంట్స్ కావాలి, ఎందుకంటే దే వాంట్ టు రన్ అట్లా. సో ఒక నీలో అన్ని స్ట్రక్చర్స్ ఉంటే కొన్ని ఆర్థరైటిస్ని ఎక్కువ పుట్టిస్తాయి, వాటిని బాగు చేస్తాం. సో లిగమెంట్ కానీ, టెండన్ కానీ, కార్టిలేజ్ కానీ, వీటన్నిటికీ స్టెమ్ సెల్స్తో ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. సో రేడియో అబ్లేషన్ అంటే ఏంటి? ఈ ట్రీట్మెంట్లో ఎందుకు ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు? దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? మంచి క్వశ్చన్. ఇప్పుడు అది ఇందాక అన్నాను కదండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని. అది బేసిక్లీ అది పెయిన్ మేనేజ్మెంట్ ప్రొసీజర్. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఏంటంటే, ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం, ఎందుకంటే నీ చాలా కామన్ కదండి. నీ ఉందనుకోండి, నీకి నర్వ్స్ ఉంటాయి, మనకి ఈ పెయిన్ నరాల్లాగా ఉంటాయి. అవి కాల్చేసామనుకోండి, కాల్చేయటం అంటే కొంచెం క్రయో కూడా అంటారు. క్రయో అంటే కోల్డ్ దాంతో చేయవచ్చు, హీట్తో చేయవచ్చు. చేయటం మూలాన ఏంటంటే ఆ నర్వ్స్ అలా డెడ్ అయిపోతే ఈ నొప్పి తెలియదు లోపల ఏం జరుగుతుంది. అంతేగాని ఆర్థరైటిస్ బాగా అవ్వదు. నొప్పి తెలియకపోతే ఇంకా డేంజర్ మనకి, ఎందుకంటే అసలు ఏం చేస్తుందో తెలియదు, ఇంకా రబ్ అవుతుందో తెలియదు. కొంచెం నొప్పి తెలిస్తేనే బెటర్, ఎందుకంటే మనం అది చెయ్యం, ఆర్ ఎక్సర్సైజ్ చేయటం అవన్నీ చేస్తాం. నొప్పి అంటే లైక్ మీకు సెన్స్ అనేది ఏం తెలియకుండా, సెన్సరీ, మీకు నడవటానికి అట్లాంటికి ఏం ప్రాబ్లం ఉండదు, సెన్సరీ ఓన్లీ. మోటార్ అంటే ఏంటంటే కాలు కూడా నడవలేకపోవటం అలాంటి బ్లాక్ కాదు, ఇది ఒట్టి సెన్సరీ బ్లాక్ అనమాట. అదొక ఫ్యూ మంత్స్ పనిచేస్తుంది. అది ఎప్పుడు చేయించుకోవాలంటే మనం అన్నట్టు ఇంకా ఈ నీ నాకు పనికి రాదు, దీన్ని ఆపరేషన్ చేసుకుంటాను అన్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ చేసుకుంటే మంచిది. అంతేగాని ఇప్పుడు నాకు నీ ఆర్థరైటిస్ వచ్చింది, దీన్ని బాగు చేయాలి అన్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వెళ్తాం చాలా రాంగ్ అనమాట.
అది డాక్టర్లుగా చేసేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి పేషెంట్స్కి. ఇప్పుడు చాలామంది ఏంటంటే అది చెప్పట్లేదు, చెప్పకుండా నేను పిఆర్పితో బాగు చేస్తున్నాను అంటున్నారు. ముందు జరిగేది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అది జరగకూడదు. జరిగితే చెప్పాలి పేషెంట్ తెలవాలి, ఓకే నేను ఏం చేయించుకున్నా నాకు తెలవాలి, అయినా చేయండి అని చేయించుకోవటం అది వేరు. సో ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ బాధ్యత డాక్టర్లుగా మేము ఓపెన్గా చెప్పి పేషెంట్కి నచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది. సో ఈ స్టెమ్ సెల్స్ మీద, ఈ రీజనరేటివ్ మెడిసిన్ మీద వరల్డ్ వైడ్గా ఎలాంటి రీసెర్చెస్ ఇంకా జరుగుతున్నాయి? సో దానివల్ల ఇన్ ఫ్యూచర్లో మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి? సో ఇట్స్ ఎక్సైటింగ్ ఫీల్డ్ అండ్ ఇట్స్ ట్రమెండస్ ఫీల్డ్. ఎందుకంటే ఇప్పుడు 10-15 ఏళ్ళ క్రితం ఇది జరుగుతుందా అని అనుకునే వాళ్ళం, ఇప్పుడు యాక్చువల్లీ ఆ ఫేజ్లో ఉన్నాం. అంటే ఇప్పుడు సర్జరీ లేకుండా ఈ లిగమెంట్ హీల్ అవుతుందా, సర్జరీ లేకుండా మెనిస్కస్ హీల్ అవుతుందా, ఈ రొటేటర్ కఫ్ ఆపరేషన్ లేకుండా అవుతుందా, అవన్నీ ముందు అనుకోలేదు కదా జరుగుతుందని. ముందేమనుకున్నాం, ఎంత ఓపెన్ చేయాలి, కట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఒక వేవ్. సో ఇట్స్ ఎ ట్రెమెండస్ అడ్వాన్స్ అన్నమాట. ఇప్పుడు ఒక మెడిసిన్లో ఫేజెస్ ఉంటాయి కదా, కొన్ని ఫేజెస్ వస్తాయి. ఇప్పుడు ఇదివరకు యాంటీబయాటిక్స్ కనుక్కున్నప్పుడు దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్, ఇన్ఫెక్షన్స్ అన్నీ ఆగిపోతాయి. కార్డియాలజీకి అది వచ్చినప్పుడు ఇంటర్వెన్షనల్. ఇప్పుడు ఇంటర్వెన్షనల్ ఆర్థోపెడిక్స్ అన్నమాట. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. కానీ దీంతోపాటు బాధ్యత కూడా ఉంటుంది మాకు. అంటే ఎలా పడితే అన్నిటికీ పనిచేయటం, మిస్యూజ్ అనేది జరగకూడదు. అన్ఫార్చునేట్లీ జరుగుతుంది. అవన్నీ కొంచెం కంట్రోల్లో పెట్టాలి. లేదంటే ఫ్యూచర్ ఇస్ ట్రెమెండస్ అండి. ఇప్పుడు మనం ఆర్థోపెడిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి హాస్పిటల్ ప్రోగ్రామ్స్ యూఎస్లో కానీ వరల్డ్ వైడ్ ఏంటంటే ట్రెమెండస్ రీసెర్చ్ జరుగుతుంది. ఇది బ్రెయిన్, స్ట్రోక్, పెరాలసిస్ పేషెంట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, న్యూరాలజీ ఉన్న వాళ్ళకి, ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి చాలా స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్. ఈ మధ్య ఒక న్యూస్లో కూడా చూస్తుంటారు, డయాబెటీస్కి ఫుల్ క్యూర్ అయింది. ఇండియాలో కూడా బాగానే వచ్చిన న్యూస్, స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్తో. సో దెర్ ఈజ్ ట్రెమెండస్ పొటెన్షియల్. కాకపోతే ఇవన్నీ ఒక పద్ధతిలో నడవాలి, రీసెర్చ్ చేయాలి, పబ్లికేషన్స్ ఇవ్వాలి, సేఫ్టీ చూపించాలి, పేషెంట్స్ మీద వాడాలి. సో ఇది ఆర్థోపెడిక్ ఫీల్డ్ ఏంటంటే వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్. అంటే మనం 25 years నుంచి జరుగుతున్న రీసెర్చ్ కాబట్టి ఇప్పుడు జనరల్ పబ్లిక్కి ఆఫర్ చేయగలుగుతున్నాం. ఈ కొత్త రీసెర్చ్లు అంటున్నాం కదండి, ఈ కొత్త రీసెర్చెస్ అన్నీ కొంచెం టైం పడుతుంది ఇంకా వచ్చి పబ్లిక్కి ఆఫర్ చేయడానికి. బట్ ఎవ్రీ ఫీల్డ్, ఇంకా ఏజింగ్ మీద కొన్ని స్టెమ్ సెల్ ఇన్ఫ్యూజన్స్ ఉన్నాయి, వేరే మన కార్డియాక్ ఏజ్ని తగ్గించటం, మన బయలాజికల్ ఏజ్ ఇప్పుడు 50-60 ఉంటే బాడీ 30-40sకి వెళ్ళటం, బ్లడ్ వెసల్స్ ఇంప్రూవ్ చేయడం, ఈజ్ ట్రెమెండస్ పొటెన్షియల్. బాధ్యతగా కరెక్ట్గా రెగ్యులేషన్స్తో వెళ్తే నెక్స్ట్ జనరేషన్ అంటే విల్ బీ ఇన్ ఎ గ్రేట్ సిచ్యువేషన్. వాళ్ళు పాడవకముందే బాగు చేసుకోవచ్చు. అట్లా అంటే అంత మనిషి ఎక్సైటింగ్. ఆయుష్ని అట్లా పెంచుకుంటూ వస్తుంది అనమాట మెడిసిన్, ఈ రీసెర్చెస్ అన్నీ కూడా. అంటే ఇప్పటికే ఆల్రెడీ చాలా మొడాలిటీస్ నడుస్తున్నాయి, ప్రూవెన్ మెథడ్స్. అన్ని స్కామ్స్ కాదు, సరిగ్గా జరుగుతున్నాయి. అలా చేసుకుంటూ వస్తే ఈ ఫీల్డ్కి చాలా ట్రెమెండస్. ఎందుకంటే నెంబర్ 1 ఏంటంటే స్టెమ్ సెల్స్, బోన్ మ్యారో ఉందనుకోండి, సేఫ్టీ. మనకి కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఏదైనా కొత్తది వాడుతుంటే పని చేయకపోతే పర్లేదు, కానీ దాని మూలాన నాకు నెగిటివ్ వచ్చేవన్నీ అయిపోద్దా, క్యాన్సర్ అలాంటి జరగకూడదు కదా. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకుంటే ఓకే, పని చేయకపోయినా అది ఇంకా పాడవుతానా, లేకపోతే మెడిసిన్ వాడితే వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, అలాంటివి ఉంటాయి కదా. వీటితో లక్కీగా ఏంటంటే దీస్ ఆర్ యువర్ ఓన్, మన బాడీ నుంచి మన బాడీకి వెళ్తున్నాయి కాబట్టి ఆ సేఫ్టీ ప్రొఫైల్ ఉంది. అంటే మనకి షూర్ నథింగ్స్ గోన్ హ్యాపెన్ ఇన్ నా సెల్స్. ఆ సేఫ్టీ ఉండటం మూలాన యాక్సెప్టెన్స్ బాగా పెరిగింది. అంటే భయపడక్కర్లేదు. ఇప్పుడు నా బాడీలో ఇప్పుడు నేను వేరే బేబీ నుంచి తీసుకుని పెడితే నాకేమవుద్దో నాకు తెలియదు, నా సన్ అవ్వచ్చు, డాటర్ అవ్వచ్చు, బట్ అది రిజెక్ట్ అవుద్దా అని. మన బాడీలోంచి మనం అంటే మనం మనదే కాబట్టి వేరే రియాక్షన్స్ అలాంటివి. అందుకని ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అన్నమాట ఈ ఫీల్డ్కి, యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఫ్యూచర్ చూసుకుంటే మీకు ఇయర్ బై ఇయర్ దెర్ విల్ బి సో మెనీ ట్రెమెండస్
అంటే ఈ రీసెర్చెస్ అన్నీ కూడా ఈ రీజనరేటివ్ మెడిసిన్ ఇది పక్కా పనిచేస్తుంది అని ఏ రకంగా నిర్ధారణ చేస్తున్నాయని? అంటే బేసిక్లీ ఇప్పుడు ఏంటంటే రీసెర్చెస్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్గా మేము ఇక్కడ లోకల్ రీసెర్చ్, యూఎస్లో గ్రూప్గా వీ హ్యావ్ లైక్ 150 మెంబర్ గ్రూప్గా రీసెర్చ్, కొత్త ఫీల్డ్గా. ఇప్పుడు కొత్త ఫీల్డ్ అన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడకూడదు, మాట్లాడాలి. నేను చెప్పానంటే ఏదైనా పని చేస్తుంది, చేయట్లేదంటే దాన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ఏమైతే ట్రీట్ చేస్తున్నానో చేయట్లేదు, ఇప్పుడు ఎవరిని అడిగితే దెర్ ఇస్ ఇనఫ్ ప్రూఫ్. ఆ ప్రూఫ్ ఎలా వస్తుంది అంటే మనం ఇదే పేషెంట్స్ని ఇదే కండిషన్ ఉన్న వాళ్ళని ఒక 10 years నుంచి చేస్తాం. వాళ్ళని ఎవ్రీ ఇయర్ ఫాలో అప్, వాళ్ళ స్కోర్స్ అన్నీ రాసుకుని మెజర్మెంట్స్, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ పబ్లిష్ స్టడీస్ పెద్ద పెద్ద జర్నల్స్లో ఇన్ని పేషెంట్స్ చేసాం, ఇంత చేసాం, ఈ కాన్సన్ట్రేషన్తో చేసాం, ఈ ప్రాసెసింగ్ చేసాం, ఇది మెజర్స్ అని పబ్లిష్ చేస్తాం. దెన్ ఆన్ గోయింగ్ రీసెర్చ్ అంటే ఇప్పుడు జరిగే అన్నీ, ఇది మనం ఒక్కళ్ళే కాదు, ఇదే పారామీటర్స్తో అట్లా చాలా, ఇప్పుడు యూరోప్లో, జర్మనీలో, యూఎస్లో మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఒక యూనిఫామ్గా రీసెర్చెస్ చేసి పబ్లిష్ చేస్తుంటే సిమిలర్ డేటా వచ్చింది అనుకోండి. ఇప్పుడు 10 మంది నాలాగా రీసెర్చ్ చేశారు, 10 మందికి ఓకే వీఆర్ సీయింగ్ సేఫ్టీ ఉంది అంటే ఏంటి, ఇట్స్ ప్రూఫ్. ప్లస్ ఇప్పుడు మన పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక 10 years నుంచి చేస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం, వీ ఫాలో అవర్ పేషెంట్స్. There is almost 85-90% of the people are doing really, really good even now. అంటే ఏంటి, there is a safety, there is a profile following. అది మేము ప్రౌడ్గా పబ్లిష్ చేసాం. ఇట్స్ ఇన్ ద జర్నల్స్, రెప్యూటెడ్ జర్నల్స్లో ఉంటుంది. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ పేషెంట్ వచ్చినప్పుడు నేనేదో చెప్పడం కాదు, ఇది ఆల్రెడీ టెస్టెడ్ ప్రూవెన్ అని. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రీసెర్చ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఏం చేయవచ్చు. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఇంజెక్ట్ చేసి చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నానోసెల్ టెక్నాలజీస్ అని రకరకాలు ఉన్నాయి. అది మేము సెల్స్ని కెన్ వి ఇంప్లాంట్ ఇన్ దేర్, అది లోపల నుంచి సెల్ ఇస్తుందా విదౌట్ అని, అలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో అవన్నీ ప్రూవ్ అయిన తర్వాత పబ్లిక్కి ఆఫర్ చేయవచ్చు. ప్రూవ్ అవ్వకముందు ఇట్స్ ఎ కాన్సెప్ట్, చేస్తున్నాం కానీ పబ్లిక్కి ఆఫర్ చేయలేము. అది మొత్తం ప్రూవ్ చేయాలి, పబ్లిష్ చేయాలి, ఎక్సెప్ట్ చేయాలి, అప్పుడు జనాలకి ఆఫర్ చేయాలి. సో అది ప్రాసెస్ బేసికలీ. కొత్త ఫీల్డ్ అంటే మాకు ఇంకా ఎక్కువ బాధ్యత, ఎందుకంటే కొత్త ఫీల్డ్ అంటే ఇదేంటో తెలియదు అంటారు కదా, ఇంకా ఎక్కువ మా బాధ్యత ఏంటంటే ప్రూవ్ చేయాలి జనాలకి. సో అట్లా ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్లో కనిపించాలి, అడిగినప్పుడు ఇవ్వాలి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ట్రాన్స్పరెంట్ ఉండాలండి. అట్లా ఈ ఫీల్డ్ని బాగా పైకి తీసుకెళ్ళచ్చు. దిస్ ట్రెమెండస్ పొటెన్షియల్. అది కొంచెం ఇట్లా బ్యాడ్ యాక్టర్స్, రాంగ్ ఇన్ఫర్మేషను అది కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్, ఈ స్టేట్ అసోసియేషన్స్ ఇవన్నీ కొంచెం గైడ్ లైన్స్ పెట్టాలి. ఎందుకంటే వరల్డ్ వైడ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్స్గా నేను ఇప్పుడు యూఎస్లో డాలస్లో ఉండి పిచ్చిగా మాట్లాడితే నెక్స్ట్ డే నాకు నోటీస్ వచ్చేస్తుంది. ఎవరైనా సరే ఆ పొజిషన్లో ఉన్న ఒక డాక్టర్ చెప్తేనే ఎవరికైనా అర్థం అవుతుంది, ఎవరైనా సరే దాన్ని నిజమని తీసుకుంటారు. కాబట్టి అది మన పొజిషన్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనకు ఒక పొజిషన్ ఉంది, పీపుల్ నమ్ముతున్నారని నేను రాంగ్ స్ప్రెడ్ చేయకూడదు. ఇది పర్సనల్ గెయిన్స్ కోసం. ఎందుకంటే ఇప్పుడు యూ డూ గుడ్ జాబ్, సక్సెస్ అవుతావు డాక్టర్గా, ఫైనాన్షియల్లీ అవుతావు, అన్నిట్లో. సో యూ డూ ఎ గుడ్ జాబ్, ఇప్పుడు మంచి టెక్నాలజీ ఉన్నప్పుడు, ఇంతమందికి హెల్ప్ చేసినప్పుడు, స్ప్రెడ్ ద వర్డ్, ఫ్యాక్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓకే నాకు ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్. అప్పుడు వాళ్ళు చూస్ చేసుకుని అట్లా దే మేక్ దేర్ ఓన్ చాయిస్. పేషెంట్స్ షుడ్ మేక్ దేర్ ఓన్ చాయిస్. సో ఫైనల్గా ఒక చిన్న క్లారిఫికేషన్ సార్ మనం పేషెంట్స్కి ఇద్దాము. ఇప్పుడు వరకు మనం ఏంటంటే పెయిన్స్కి సంబంధించి మనం రీజనరేటివ్ మెడిసిన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో దాని వరకే పరిమితం అవుతుందేమో అనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి యాక్చువల్లీ ఎటువంటి ప్రాబ్లమ్స్కి ట్రీట్ చేయడానికి సాధ్యమవుతుంది రీజనరేటివ్ మెడిసిన్తో? సో ఇప్పుడు అంటే అవర్ స్పెషాలిటీస్ ఆర్థోపెడిక్స్ అండి. సో బేసిక్లీ నీస్ వెరీ కామన్, స్పోర్ట్స్ ఇంజరీస్, ఆర్థరైటిస్, నీస్ అట్లా. షోల్డర్స్కి వచ్చేసరికి లేబ్రమ్స్ అని, రొటేటర్ కఫ్ టేర్స్ అని, పైకి లేకపోవటం, ఫ్రోజన్ షోల్డర్ అంటారు అది. హిప్స్ కూడా ఉంటాయి. ఈ మధ్య హిప్స్ ఏవిఎన్ అని ఒక కండిషన్ వచ్చింది కోవిడ్ తర్వాత, అది లోపల బ్లడ్ సప్లై పోవటం, అది వెరీ కామన్, అదొకటి చేస్తాం. హిప్ ఆర్థరైటిస్, సయాటికా పెయిన్ లాంటిది, స్పైన్ ఒకటి, అసలు ఆల్మోస్ట్ ప్రతి కామన్. ఈవెన్ యంగ్ పేషెంట్స్ కూడా డిస్క్ అరిగిపోవటం,
కూర్చునే పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఐటీ జాబ్స్ లాగా అట్లా 8-9 అవర్స్ కూర్చునేసరికి ఆ డిస్క్ ప్రెషర్స్ బాగా పెరిగి డిస్క్స్ బల్జ్ అవటం, ఏది 25-30 ఇయర్స్కే ఒక్కొక్కసారి స్టార్ట్ అవుతుంది. అది మనం ఏం చేయలేదు అనుకోండి, అది పెరిగి 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 వాళ్ళ లైఫ్ స్టైల్ Prolapse పోయి అయినప్పుడు. ఇంకా మళ్ళీ పెద్ద సర్జరీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ బ్యాక్ సర్జరీస్ అంత సక్సెస్ అవ్వవు తెలుసు కదా. ఇప్పుడు నీ సర్జరీస్ బాగా సక్సెస్ అవుతాయి, కానీ బ్యాక్ చాలా ఆ స్టేజ్కి వెళ్ళకూడదు. అదే మనం ఎర్లీ స్టేజ్లో కనుక్కున్నాం అనుకోండి, డిస్క్ ప్రొలాప్స్ కానీ బల్జ్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని రివర్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎర్లీ స్టేజెస్లో కనుక్కుంటే, అండ్ ఇంప్రూవ్ చేయవచ్చు. ఆ డిస్క్ హైడ్రేషన్ పెంచడం, సెల్యులర్ థెరపీ లాగా విత్ ద సెల్స్తో వీ కెన్ హీల్ దట్ థింగ్. కొన్ని పాస్చర్ కరెక్షన్స్, ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మారాలి, డయట్. సో ఒట్టి ట్రీట్ చేస్తే అని కాదు. ఇది ఎందుకు వచ్చింది అంటే ఒక వీక్నెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సిట్టింగ్ పొజిషన్స్ కదా, అవన్నీ మార్చాలి. అంటే మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఎక్సర్సైజెస్ నేర్పించాలి, వాళ్ళతో ఒక ఫ్యూ మంత్స్ ఫాలోఅప్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ మారాలి. అప్పుడు నాట్ ఓన్లీ ఇంప్రూవ్ అవటమే కాకుండా వాళ్ళకి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ నడుపుతారనమాట. అట్లా ఆల్మోస్ట్ ఎవ్రీ జాయింట్, ఈవెన్ స్మాల్, ఎనీవేర్ దర్ ఇస్ ఎ మసిల్, టెండన్, లిగమెంట్ ఉన్నాటికి దేర్ ఆర్ సమ్ ఆప్షన్స్. అది బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పెయిన్ మేనేజ్మెంట్కి రీజనరేటివ్ మెడిసిన్కి అసలు డిఫరెన్స్ ఏంటి, రీజనరేటివ్ మెడిసిన్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ అసలు క్యూర్ చేస్తుంది, ఈ విషయాలపై ఇంత క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thanks for coming. Yeah.